ఆత్మకూరు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మంగళగిరికి చెందిన భక్తుడు జొన్నాదుల బాలాజీ చేపట్టిన సంకల్ప ఉపవాస దీక్ష విరమణకు సోమవారం ఆలయం నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు హాజరై బాలాజీకి సంఘీభావం తెలిపారు. అనంతరం బాలాజీ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకు 21 రోజులు సంకల్ప ఉపవాస దీక్ష చేపట్టారన్నారు. మోడీ చేపట్టిన దీక్ష ప్రేరణతో తాను 3 సార్లు 9, 21, 27 రోజుల పాటు దీక్ష చేపట్టారని 4సారి మండలం పాటు దీక్ష చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. దీక్షలో కఠినమైన నియమాలు ఉంటాయని, దీక్ష తీసుకున్న వ్యక్తి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం మాత్రమే తీసుకోవాలని, శరీరం సహకరించకపోతే 2 అరటిపండ్లు తీసుకోవచ్చన్నారు. దీక్ష చేపట్టిన వారు కాషాయం షర్టు, తెల్లలుంగి, రాములవారి కండువా ధరించాలన్నారు. 2 పూటల రాములవారికి పూజలు నిర్వహించాలన్నారు. హిందూ ధర్మం కోసం ప్రధాని మోడీ ఎంతో కష్టపడుతున్నారని, ఆయన కోసం తాను కూడా ఈ సంకల్ప ఉపవాస దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గురువు పి కేశవాచార్యులు, అర్చకులు కోటేశ్వరరావు, కూటమి నాయకులు మోతుకూరి రవి, తాటిపాముల నాగరాజు, కట్టా కృష్ణ, తాటి వెంకట్రావు, జొన్నకోటి శ్రీనివాసరావు, మాదల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మనం ఈరోజు చూస్తున్నాం జొన్నాదుల బాలాజీ గారు చేసేటువంటి సంకల్ప ఉపవాస దీక్ష. అందరికీ కూడా దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది దానికి వివరణ ఇవ్వడం కోసమే ఈ రోజున మీ అందరి సమక్షంలోకి మేము వచ్చాము. సంకల్ప ఉపవాస దీక్ష అనేటువంటిది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాలరాముని అయోధ్య మందిర నిర్మాణ సమయంలో 21 రోజుల పాటు చేశారు. దీని యొక్క నియమాలు ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఎటువంటి ఆహార పదార్థం అనేటువంటి తీసుకోకుండా కేవలం ద్రవ పదార్థం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటూ చేసేటువంటి దీక్ష ఇది. దీనిలో మాలధారణ అనేటువంటిది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సంకల్పం, మన ఆత్మ సంతృప్తి ఎలాగైతే ఉంటుందో ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అని చెప్పని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. ఆత్మశుద్ధిగా మనం చేసేటువంటి సంకల్పమే ఈ దీక్ష. ఇది ఎందుకంటే సనాతన ధర్మ రక్షణకై ఒక మార్గం ఇది. ఎందుకంటే మనిషి ధర్మార్థ కామమోక్షాలను అడియాడుటకు ఒక ఉపయోగకరమైనటువంటి మార్గం ఇది. ఎందుకంటే ధర్మబద్ధంగా చేసేటువంటి ఈ దీక్షలో ఎటువంటి అర్థాన్ని ఆశించకుండా కామక్రోధాలను నియమించుకుని మోక్షాన్ని పొందడానికి మానవుడికి సులభమైనటువంటి మార్గం. ప్రతి ఆచారంలో కూడా ఇదే విధంగా ఉపవాసం చేసినట్లయితే భగవంతునికి దగ్గరగా ఉంటాము అనేటువంటి ఒక ఆచారం అనేటువంటిది ఉంది. అదే నియమాన్ని మనం అందరం కూడా పాటించాలనేటువంటి ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు చేసినట్లుగా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి క్రమబద్ధంగా మోడీ గారు ఉన్నట్టుగా ఆయనతో పాటుగా మేము కూడా మీకు సహకరిస్తామనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసేటువంటి ఈ దీక్షా కార్యక్రమాన్ని అందరూ కూడా మరి చేసి ఎటువంటి ధర్మ మార్గంలో నడిస్తే మన సనాతన ధర్మం అనేటువంటిది నిలబడుతుందో ఆ ధర్మ మార్గంలో ప్రజలందరూ కూడా నడవాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇవాళ రోజున సనాతన ధర్మం అనేటువంటిది ఏ విధంగా ఉందో మనందరికీ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీడియా మిత్రులకు ధన్యవాదములండి. నా పేరు జొన్నాదుల బాలాజీ, మంగళగిరి వాస్తవ్యులని. మరి తొలిసారిగా మన దేశ ప్రధాని గారు అయోధ్యలో రామ నిర్మాణం జరిగింది, బాలరాముడు. మరి అలాంటి మహనీయుడి కోసం నేను ఈ మాల ధరించడం జరిగింది. ఈ మాల 4వసారి 41 రోజు, నేటికి 40 రోజులు పూర్తి చేసుకున్నాను. రేపు కాశీకి వెళ్ళి కాశీ నుండి అయోధ్యలో విరమణ చేస్తాము మా గురువుగారు కేశవ గారి ఆధ్వర్యంలో. మరి ఈ మాల చాలా కఠినమైన దీక్ష. ఈ మాల ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోకూడదు. ఓన్లీ కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, ఏదన్నా మనకు అనీజీగా అనిపిస్తే 2 అరటిపళ్ళు మాత్రమే తీసుకోవాలి. మరి ఈ మాల హిందూ ధర్మం కోసం మోదీ గారు ఎంతో కష్టపడుతున్నారు.
అలాగే ప్రతి హిందువులు కూడా ఇలాంటి నియమం పాటించాలని కోరుకుంటున్నాను నేను. అలాగే మరి అలాంటి మహనీయుడి కోసం నేను ఈ సంకల్ప దీక్ష చేయటం జరిగింది. సనాతన ధర్మంలో ఆయన ఎంతో మన హిందువుల కోసం కష్టపడుతున్నారు. నా వంతుగా ఉడతా భక్తి సాయంగా మరి ఈరోజు నేను మోదీ గారి మాల 4వసారి 41 రోజు సంకల్ప దీక్ష చేస్తున్నాను. మరి అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరి మా గురువుగారు మాట్లాడతారండి. మీరు దీక్ష తీసుకుంటారు, మీరు దీక్షకు ఒక సంకల్పం ఉంటుంది. ఇప్పుడు మీ సంకల్పం ప్రత్యేకంగా అది మా గురువుగారు చెబుతారండి. కొంత మీరేనా ఇంకెవరైనా వేస్తున్నారా ఈ 3 దీక్ష అనేది? ఈ మోదీ గారి మాల తొలిసారిగా నేనే ప్రస్తుతం తొలిసారిగా దసరా నవరాత్రుల్లో 9 రోజులు చేశాను. తర్వాత 21 రోజు చేశాను కార్తీక మాసంలో. మరలా ఈ సంవత్సరంలో వైశాఖ మాసంలో 27 రోజులు చేశాను. ఇప్పుడు కార్తీక మాసంలో 41 రోజు చేస్తున్నాను. మళ్ళీ లాస్ట్ 108 రోజులు చేస్తానండి. 5వసారి 108 రోజులు. అది మన రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త మాకు సహాయ సహకారాలు